తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే స్వాతంత్రం కంటే ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల ఫలితంగా మొత్తం కార్మికులు ప్రశ్నించినటువంటి తత్వాన్ని కోల్పోతారు. యాజమాన్యాలను ప్రభుత్వాన్ని తమ హక్కులను అడిగేటటువంటి హక్కు కూడా ఈరోజు ఆ లేబర్ కోడ్ల వల్ల లేకుండా పోయింది. అదే కాకుండా ఉద్యోగులకి సమ్మె చేసేటువంటి హక్కు కూడా ఉండదు. వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే తొలగిస్తారు. రకరకాలుగా ఈరోజు కార్మికులకి ఇబ్బంది పడినట్టుగా ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పని సిఐటి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంది. మనం ఒకవైపు అడుగుతూ ఉన్నాం, 30-40 సంవత్సరాలుగా ఈరోజు అనేక ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడం మానేసి ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్లకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 3% ఉన్నటువంటి పెట్టుబడిదారుల చేతిలో 60% సంపద మొత్తం కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంబానీ అదానీల కోసం ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు దోచిపెట్టడం కోసం కార్మికుల యొక్క హక్కులను ఈరోజు కాలరాసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. తర్వాత 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.